మంచు ఫ్యామిలీ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది. మంచు మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషన్ కు లేఖ రాశారు. మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చారు. మనోజ్ మౌనికాల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిందని మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. హాస్పిటల్ రికార్డ్స్ ని ఆధారాలుగా చూపించారు. దోషులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నిన్న గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు మంచు మనోజ్. అయితే అంతకు ముందు మాదాపూర్ లో మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మనోజ్, మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. భేటీ తర్వాత మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే కుటుంబ సభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదని సిఐ గురువారెడ్డి తెలిపారు. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పారని అన్నారు. మంచు ఫ్యామిలీ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. మంచు మనోజ్ పై తండ్రి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కి లేఖ రాశారు. మనోజ్ నుంచి తనకి ప్రాణహాని ఉందని మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనోజ్ మౌనికాల నుంచి రక్షణ కల్పించాలి అంటూ మోహన్ బాబు పోలీసులకి లేఖ రాశారు. దానికి సంబంధించి లెటర్ కూడా మనం చూస్తున్నాము. పోలీస్ కమిషనర్ కి ఆయన మనోజ్ నుండి అలాగే మనోజ్ భార్య నుండి కూడా రక్షణ కల్పించాలంటూ ఆయన ఈ విధంగా లెటర్ రాయడం జరిగింది. ఇక పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిందని మనోజ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్స్ ని అంటే నిన్న ఆయన హాస్పిటల్లో జాయిన్ అవటం జరిగింది. అందుకు సంబంధించిన రిపోర్ట్స్ ని ఈ రోజు పోలీసులకి ఆధారాలుగా చూపించారు. దోషులపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు మనోజ్. అంతకుముందు మాదాపూర్ లో మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మనోజ్, మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. భేటీ తర్వాత మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లటం జరిగింది. ఈ విధంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అనంతరం మోహన్ బాబు కూడా కమిషనర్ కి లేఖ రాశారు. తన ప్రాణాలకు హాని ఉంది, రక్షణ కల్పించాలంటూ కూడా లేఖలో ఆయన మెన్షన్ చేశారు.